బ్రహ్మకు విష్ణువునకు తన నిష్కల సకల స్వరూపములను పరిచయము చేయుచు మహేశ్వరుడు లింగ పూజా మహత్యమును తెలుపుట. నందికేశ్వరుడు ఇట్లు పలికెను: బ్రహ్మ విష్ణువు ఇరువురును భగవంతుడగు శంకరునకు చేతులు జోడించి ప్రణమిల్లిరి. ఆ స్వామికి ఇరువైపులా నిశ్శబ్దముగా నిలిచిరి. తరువాత వారు అచట సాక్షాత్తు ప్రకటితుడైన పూజనీయుడగు మహాదేవునకు ఒక ఉత్తమ ఆసనమును అమర్చి పవిత్రమైన పురుష వస్తువులతో ఆ స్వామిని పూజించెరి. చాలా కాలము వరకు వికృత భావము పొందునటువంటి సుస్థిరముగా నుండు వస్తువులను పురుష వస్తువులందరూ కొంతకాలము మాత్రమే నిలిచి క్షణభంగురమైన వస్తువులను ప్రాకృత వస్తువులు అని చెప్పుదురు. ఈ విధమైన వస్తువుల రెండు రూపములను తెలుసుకొనవలెను. భగవంతుడగు శివుని ఏ పురుష వస్తువులతో వారు పూజించిరో ఆ విషయము చెప్పబడినది. హారములు, మూపురములు, కేయూరములు, కిరీటము, మణులతో శోభాయమానమైన కుండలములు, యజ్ఞోపవీతము, ఉత్తరీయ వస్త్రము, పుష్పమాల, పట్టు వస్త్రము, హారము, ముద్రిక, పుష్పము, తాంబూలము, కర్పూరము, చందనము, సుగంధద్రవ్యము, అనులేపనము, ధూపము, దీపము, తెల్లని గొడుగు, వ్యజనము, ధ్వజము, విసనకర్ర, ఇంకా ఇతరములైన దివ్య కానుకల ద్వారా పూజించిరి. ఆ వైభవము వాక్కునకు మనస్సునకు అతీతమైనది. అది కేవలము పశుపతికే పరమాత్మ యోగ్యమైనది. వాటిని పశువు బద్ధజీవి ఎప్పుడునూ పొందలేడు. వారిరువురును తమ స్వామి అయిన మహేశ్వరిని పూజింతురు. అందరికంటే ముందు బ్రహ్మను, విష్ణువును, పరమాత్మయగు శంకరుని పూజించెరి. భగవానుడగు శివుడు వీటిచే ప్రసన్నుడై అచట భక్తిపూర్వకముగా నమ్రతతో నిలుచుని ఉన్న ఆ ఇరువురి దేవతలతో చిరునవ్వు నవ్వుచు ఇట్లు పలికెను. మహేశ్వరుడు వచించెను: పుత్రులారా, నేటి దినమొక మహత్తరమైనది. ఈరోజు నేను మీ చేత పూజింపబడి మిగుల ప్రసన్నుడనైతిని. ఈ కారణమున ఈ దినము మిగుల పవిత్రమై గొప్ప మహత్యమును సంతరించుకున్నది. ఈనాటి తిథి శివరాత్రి అని పేరుతో ప్రశస్తిగాంచి నాకు పరమ ప్రియమైనదగును. ఈ సమయములో నా యొక్క లింగమును నిష్కలము అంగ ఆకృతిచే కూడిన నిరాకార స్వరూపమునకు ప్రతీక, వేద సకల సాకార రూపమునకు ప్రతీక, విగ్రహమును పూజించునట్టి పురుషుడు జగత్తును సృష్టించు, పాలించు మొదలగు కార్యములను కూడా చేయగలడు. శివరాత్రి రోజు రాత్రింబవళ్ళు నిరాహారుడయ్యి ఉపవాసముండి జితేంద్రుడయ్యి తన శక్తి కొలది నిశ్చల భావముతో శాస్త్రోక్తముగా నన్ను పూజించెడి వానికి కలుగు ఫలమును వర్ణించెదను. వినుడు. నిరంతరము 1 సంవత్సరము నన్ను పూజించు వానికి కలుగు ఫలమంతయు కేవలము శివరాత్రి నాడు నన్ను పూజించిన వానికి అప్పటికప్పుడే ఆ ఫలము లభించును. పూర్ణ చంద్రుడు ఉదయించగా సముద్రము వృద్ధి పొందినట్లు ఈ శివరాత్రి నా ధర్మము వృద్ధి పొందెడి దినము. ఈ తిథియందు నన్ను ప్రతిష్ఠించుట మొదలగు మంగళకరములగు ఉత్సవములు జరగవలెను. మొదట నేను జ్యోతిర్మయ స్తంభము నుండి ప్రకటితుడనైనప్పుడు ఆ దినము మార్గశిరమాస ఆర్ధ నక్షత్రముతో కూడిన పూర్ణిమ లేక ప్రతిపద అయి ఉండెను. మార్గశిర మాసమునందు ఆర్ధ నక్షత్ర సమయమున పార్వతితో కూడిన నన్ను దర్శించినను లేక నా విగ్రహమును లేక నా ఆకారమును లేక లింగమును దర్శించినవాడు నాకు కార్తికేయుని కంటే కూడా మిక్కిలి ప్రియుడగును. ఆ శుభదినమున నా దర్శన మాత్రము చేత సంపూర్ణ ఫలమును పొందును. నన్ను దర్శించి నన్ను పూజించినచో లభించు ఫలము వాక్కు ద్వారా వర్ణించవలసినవి కాదు. అచట నేను లింగరూపమున ప్రకటితుడనై పెరిగి పెద్దవాడనైతిని కనుక ఆ లింగము కారణముగా ఈ భూతలము లింగస్థానముని పేరుతో ప్రసిద్ధమైనది.
ప్రపంచమునందలి ప్రజలు దీనిని దర్శించి పూజించుటకు అనువుగా ఈ అనాది అనంతమైన జ్యోతిస్తంభము లేక జ్యోతిర్మయ లింగము మిక్కిలి చిన్నదైపోవును. ఈ లింగము అన్ని విధములైన భోగములను సులభముగా సమకూర్చును. భోగానుభవములను మోక్షమును పొందుటకు ఇది ఒకే ఒక సాధనము. దీని దర్శనము, స్పర్శ, ధ్యానము ఈ ప్రాణులను జనన మరణములను బాధల నుండి ముక్తిని కలిగించెను. అగ్ని పర్వతము వలె ఇచట ప్రకటితమైన ఈ శివలింగ కారణమున ఈ స్థలము అరుణాచలము అను పేరుతో ప్రసిద్ధి చెందును. ఇచట అనేకములైన గొప్ప గొప్ప తీర్థములు వెలయను. ఈ స్థలమునందు నివసించిన లేక మరణించిన ఎడల జీవులకు మోక్షము కూడా లభించును. సకల నిష్కలములు 2 రూపములు నావే, ఇతరులెవ్వరికీ అట్టి రూపములు లేవు. మొదట నేను స్తంభరూపమున ప్రకటతుండనైతిని, తదుపరి నా ఈ రూపమున సాక్షాత్కరించితిని. బ్రహ్మభావము నా నిష్కల రూపము, మహేశ్వర భావము సకల రూపము. ఈ రెండును నా సిద్ధ రూపములే. నేను పరబ్రహ్మ పరమాత్మను, కలతో కూడినది అకలమైనది, రెండును నా ఈ స్వరూపమే. బ్రహ్మరూపుడు నగు కారణమున నేనే ఈశ్వరుడును. జీవులను అనుగ్రహించుట మొదలగునవి నా కార్యములు. బ్రహ్మ కేశవులారా, నేను అందరియందును వ్యాప్తుడను, జగత్తును వృద్ధి చేయువాడను, కనుకనే బ్రహ్మయని పిలవబడుచున్నాను. సమరూపముతో సర్వత్రా స్థితుడనై వ్యాపకుడునై ఉన్నాను. కనుక సకలమునకును ఆత్మను, స్వర్గము నుండి అనుగ్రహము వరకు ఆత్మాలేక ఈశ్వరునితో భిన్నమైన జగత్తుకు సంబంధించినవి 5 కార్యములు కలవు. అవి ఎల్లవేళలా నావే, నావి తప్ప ఇతరులెవ్వరివి కావు. నేనే సమస్తమునకు ఈశ్వరుడును. మొదట నా బ్రహ్మరూపమును బోధపరచుటకు నిష్కల లింగముగా ప్రకటితుడనైతిని. తరువాత అజ్ఞాత పరమేశ్వరుని సాక్షాత్కార మొనరింపజేయుటకు నేను సాక్షాత్తు జగదీశ్వరునిగా సకల రూపమునందు అప్పటికప్పుడు ప్రకటితుడనైతిని. అందువలన నాలోనున్న ఈ సత్వమునే నా సకల రూపమని తెలుసుకొనవలెను. నా ఈ నిష్కల స్తంభము నా బ్రహ్మస్వరూపమును బోధపరుచున్నదిగా ఎరుంగవలెను. ఇది నా యొక్క లింగమే, చిహ్నమే. మీరిరువురు ప్రతిదినము ఇచట ఉండి దీనిని పూజింపుడు. ఇది నా స్వరూపమే, నా సామీప్యమునకు చేర్చు సాధనము. లింగమునకు లింగికి ఎప్పుడునూ భేదము లేదు. కనుక ఈ లింగమును మహాత్ములైన వారు కూడా పూజింపవలెను. ఉపాసకుడు నాతో సమానత్వను పొందింపజేయు ఫలము నా లింగమును స్థాపించిన దాని వలన పొందును. ఒక దాని తరువాత ఒక శివలింగమును స్థాపించినచో నాతో ఏకమగు సాయుజ్య మోక్షము ఫలము లభించును. ప్రధానముగా శివలింగమును స్థాపించవలెను. మూర్తిని స్థాపించుట దానికంటే గౌణకర్మయగును. సవేర ఆకారముతో గూడిన శివలింగము అన్ని వైపుల నుండి లోపించినప్పటి